భగవద్గీత 334వ రోజు 26వ శ్లోకం. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకాయ యత్యనావృత్తిం అన్యాయ వర్తతే పునః. శుక్లకృష్ణే గతి హి ఏతే జగతః శాశ్వతే మతే ఏకాయ యాతి అనావృత్తిం అన్యాయ అవర్తతే పునః. శుక్లకృష్ణే శుక్లకృష్ణములైన ఏతే ఈ గతి గతులు జగతః జగత్తునకు శాశ్వతే శాశ్వతములని మధ్యే తలంపబడుచున్నవి ఏకాయ ఒక మార్గముచే అనావృత్తిం జన్మరాహిత్యమును యాతి పొందుచున్నాడు. అన్యయ రెండవ మార్గముచే పునః తిరిగి అవర్తతే జన్మించుచున్నాడు. ఈ రెండు మార్గములకును శుక్ల కృష్ణ మార్గములనియు వ్యవహారము గలదు. ఇవి సనాతనములు. శుక్ల మార్గమును వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగిరారు. కృష్ణ మార్గమును వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడుతురు. These two paths, the path of light Shukla and the path of darkness Krishna, are considered eternal. By following the path of light, one attains the supreme state of liberation and never returns. By following the path of darkness, one returns to fall again into the cycle of birth and death.